మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిందన్నారు రైతులు. ప్రజలు మొన్నటి వరకు ఏమైనా మాట్లాడుతున్నారంటే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇవ్వడం లేదు అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే రైతు బీమాకు సంబంధించి రైతు భరోసా సంబంధించి అయితే అకౌంట్లో డబ్బులు పడ్డాయో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో వాళ్ళకు చేతోడు వాదోడుగా ఆ పైసలు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సమన్వయం చేసే పార్టీ. కాబట్టి వాళ్ళకు చేదోడుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు భరోసా తక్షణమే ఇప్పుడు పని స్టార్ట్ కావడంతో రైతు భరోసా కింద 9,000 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకోవడానికి ముందున్న గొప్ప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెన్నూరు పట్టణం లోపల రైతు భరోసా రైతులకు వానాకాలం సీజన్ వచ్చిందనగానే రైతులకు రైతు భరోసా క్రింద దాదాపు 15 ఎకరాల దాకా కూడా రైతు భరోసా వచ్చినందువల్ల రైతులు ఎంతో సంతోషంగా మరియు పాలాభిషేకం చేసి మరి ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలు మరి అందరు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉచిత కరెంటే కావచ్చు, మరి మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ కావచ్చు, మరి ఇందిరా మిల్లే కావచ్చు, మరి 10 సంవత్సరాల కొద్దీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కొద్ది నిరీక్షణ కోసం తెరలేపి అందరూ కూడా ఎన్నో వేల సంఖ్యలలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల మరి కోసమే నిలబడ్డది కానీ ఎప్పుడు కూడా ఆపేక్ష కింద పోయిన దాఖలాలు లేవు. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు ఏమైతే మాట ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు రైతులకు 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పిండో దాని ప్రకారం ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తా అని ఇప్పుడు రైతులు దుక్కి దున్ని